హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి హాలీవుడ్ మూవీ ఏలియన్ రోమ్యులస్. ప్రెసెంట్ ఇది థియేటర్స్ లో రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ ఇన్స్టాల్మెంట్స్ కి కొత్త అయితే ఇది ఐ థింక్ ఈ ఏలియన్ కాన్సెప్ట్ లో 7th ఇన్స్టాల్మెంట్ అనుకుంటా ఈ మూవీ. దీనికి ముందు ఏలియన్ కానీ ఏలియన్స్ కానీ ఏలియన్ వర్సెస్ సంథింగ్ అంటే కోవెనెంట్, ప్రామోథియస్ ఇలా చాలా సినిమాస్ ఉంటాయి ఏలియన్స్ దాని మీద. అందులో ఇది 7th ఇన్స్టాల్మెంట్ అనమాట. ఎందుకంటే రేటింగ్స్ ఇవన్నీ బాగున్నాయి. ఓకే, కొత్తగా ఏమైనా మొదలు పెట్టారేమో, కొత్తగా మళ్ళీ ఏమైనా తీసారేమో ఇందులో అని చెప్పి చూద్దామని వెళ్ళా. నేనైతే మోసపోయాను. మీకు ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్యా, మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తుంటాయి. ఇంక లేట్ చేయకుండా ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. ఒకవేళ మీరు దీనికి ముందున్న ఏలియన్స్ మూవీస్ అన్ని చూస్తుంటే కనుక మీకు అస్సలు నాట్ వర్త్ ఇట్. ఒకవేళ మీరు ఆ ఫ్రాంచైజ్ ఏం ఫాలో అవ్వట్లేదు, ఇప్పుడు వచ్చి మేము చూడలేదు అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. చూడలేదు అన్నవారు ఖచ్చితంగా వెళ్ళొచ్చు, వాళ్ళకి వర్త్ ఇట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కొత్తగా చూస్తున్నారు కాబట్టి. నేనైతే దీని ముందు ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాస్ అన్ని చూసా, సో అందుకే నాకేమనిపించలేదు. నాకు అనిపించింది ఏంటంటే ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ భయ్యా. ఫ్యాన్స్ కోసం ఏదో తీసేద్దాం, చూసేస్తారులే అన్నట్టు తీసిన సినిమా అయితే నాకు అనిపించింది. డైరెక్టర్ అలాగే తీసాడు అనిపించింది నాకైతే. పాజిటివ్స్ అయితే సీజీ వర్క్ అయితే సూపర్ ఉంది. యాజ్ యూజువల్ నాకు ఎప్పటి నుంచో ఈ సినిమాస్లో వస్తున్న సీజీ వర్క్ చాలా ఇష్టం. ఇప్పుడు కూడా సేమ్ అదే లెవెల్లో మెయింటైన్ చేశారు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ బాగుంది. అండ్ ఆ స్పేస్ షిప్ క్రాషింగ్ సీక్వెన్సెస్ కానీ ఇలాంటి సీన్స్ కొన్ని బాగున్నాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ నచ్చాయి భయ్యా. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టోరీ కొత్తగా ఏం అనిపించలేదు. సేమ్ అదే రొట్ట కాన్సెప్ట్. అండ్ ఇంతకుముందు సినిమాల్లో చూసినట్టే కొన్ని సీన్లు తీసుకొచ్చి మళ్ళీ ఇందులో రిపీట్ చేసినట్టు అనిపించింది. సో అదే నాకు బిగ్గెస్ట్ మైనస్. చూసిన సినిమాలని మళ్ళీ మిక్స్ చేసి కొట్టినప్పుడు మళ్ళీ చూసినట్టే అనిపిస్తుంది తప్ప కొత్తగా ఏమనిపిస్తుంది చెప్పండి. సో నాకు అదే బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది. నాకు సినిమా నచ్చకపోవడం కూడా అదే కారణం, కొత్తదనం ఏమీ లేదు. అండ్ మెయిన్ లీడ్ రోల్ యాక్టింగ్ నాకు అస్సలు నచ్చలేదు భయ్యా. ఏదో డమ్మీ పీస్ని చూస్తున్నట్టు అనిపించింది నాకైతే. సాడ్ టు సే దిస్. అండ్ ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే మీరు ఈ మూవీ ఇచ్చే టైం అయితే నాట్ వర్త్ ఇట్. ఒకవేళ మీరు ఎవరైనా చూసి మీకు ఏమైనా కొత్తగా అనిపించుంటే ఒక్కసారి కింద వీడియో కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఒకసారి నాకు తెలియజేయండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.